జూన్ 18, 2023న ఉదయం 9:30 టైటాన్ అనే సబ్మర్సిబుల్లో 5 వ్యక్తులు ఎక్కారు మరియు సముద్రపు లోతుల్లోకి సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 1 శతాబ్దం క్రితం ముగిసిపోయిన ఐకానిక్ షిప్ టైటానిక్ శిథిలాలు వీరి గమ్యస్థానం. ఈ అడ్వెంచర్ టూరిజం భారీ ప్రైస్ ట్యాగ్తో వస్తుంది. ప్రతి వ్యక్తి ఈ ప్రత్యేకమైన సాహస యాత్రకు కేవలం కొన్ని గంటల కోసం 20 మిలియన్ల రూపాయలు ఖర్చు చేశారు. టైటానిక్ శిథిలాలు సముద్ర ఉపరితలం నుండి 3810 మీటర్ల లోతులో ఉంటాయి. ఇది చేరుకోవడానికి ఆధునిక పరికరాలు కావాలి. అందువలన ఇంత అధికమైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓషన్ గేట్ సంస్థచే నిర్వహించబడుతున్న టైటాన్ సబ్మర్సిబుల్ దాని ప్రయాణాన్ని నీటిలోకి ప్రారంభించింది. అనుకున్న లోతును చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. 15 నిమిషాల విరామాలలో సబ్మర్సిబుల్ దాని సహాయక నౌక అయిన పోలార్ ప్రిన్స్ కు సంకేతాలను పంపుతుంది. ఉదయం 11:15 అంటే సరిగ్గా 1:45 ప్రయాణం కొనసాగిన తరువాత సబ్మర్సిబుల్ అకస్మాత్తుగా పోలార్ ప్రిన్స్ తో సంబంధాన్ని కోల్పోయింది. సాయంత్రం 4:30 సబ్మర్సిబుల్ తిరిగి రావాలి, కానీ రాలేదు. అయితే సరిగ్గా 7:10 పోలార్ ప్రిన్స్ లో ఉన్న టీం యుఎస్ కోస్ట్ గార్డ్ కు సమాచారాన్ని తెలియజేస్తుంది. దాని తరువాత 4 రోజుల పాటు మల్టీనేషనల్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అందరి మధ్యలో ఒకే ఒక ప్రశ్న ఉంది: ఈ ప్రయాణికులకు ఏమైంది? టైటాన్ సబ్మర్సిబుల్ అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడియన్ ఐలాండ్ కి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ ఫౌండ్ ల్యాండ్ దగ్గర అదృశ్యం అయ్యింది. టైటానిక్ శిథిలాలు 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఈ 2 భాగాలకు మధ్య 800 మీటర్ల దూరం ఉంటుంది. టైటాన్ ఒక సబ్మర్సిబుల్ అని గమనించడం ముఖ్యం. సబ్మరైన్ మరియు సబ్మర్సిబుల్ రెండూ చూడటానికి ఒకేలాగా ఉన్నప్పటికీ రెండిటి మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంటుంది. సబ్మరైన్స్ వాటి సొంత ప్రొపల్షన్ సిస్టమ్ కలిగి ఉంటాయి, కాబట్టి అవి స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సబ్మర్సిబుల్ సపోర్ట్ షిప్ పై ఆధారపడతాయి. ఈ సందర్భంలో టైటాన్ సబ్మర్సిబుల్ కి పోలార్ ప్రిన్స్ సపోర్ట్ షిప్ గా ఉంటుంది. సిఇఓ నేతృత్వంలోని ఓషన్ గేట్ అనే కంపెనీ ఈ మొత్తం ఆపరేషన్ ని నిర్వహించింది. స్టాక్టన్ రష్ మాజీ ఏరోస్పేస్ ఇంజనీర్ ఈ కంపెనీకి సిఇఓ. టైటాన్ అని పిలువబడే సబ్మర్సిబుల్ ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 4000 కిలోమీటర్ లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలు చేరుకోగల ఏకైక సబ్మర్సిబుల్ గా టైటాన్ ను ఎంపిక చేశారు. సబ్మర్సిబుల్ లోపల కూర్చోడానికి సాంప్రదాయ సీట్లు అందుబాటులో లేవు. సౌకర్యం కంటే కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించబడింది. సబ్మర్సిబుల్ తీవ్ర లోతుల్లో ఆపరేట్ చేయబడతాయి, కాబట్టి ఈ వాతావరణంలో జిపిఎస్ టెక్నాలజీ అసమర్థంగా మారింది. అందువలన సపోర్ట్ షిప్ తో కమ్యూనికేషన్ కోసం టెక్స్ట్ మెసేజింగ్ ద్వారా సులభతరం చేయబడింది. జూన్ 18న సబ్మర్సిబుల్ లో మొత్తం 5 వ్యక్తులు ప్రయాణించారు. అందులలో ఒకరు హమీష్ హార్దింగ్. అతనికి 58 ఏళ్లు ఉంటాయి. అతను ఒక బ్రిటిష్ బిలియనీర్. తను 3 వరల్డ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్. అంతేకాకుండా అతను తన సాహసోపేత స్ఫూర్తికి ప్రసిద్ధి చెందాడు. మరొకరు పాల్ హెన్రీ నాజియోలెట్. ఇతనికి 77 ఏళ్లు ఉంటాయి. అతను ఒక మాజీ ఫ్రెంచ్ నేవీ కమాండర్. అంతేకాకుండా అతనికి టైటానిక్ శిథిలాలను 37 సార్లు సందర్శించిన అనుభవం ఉంది. వారితో పాటు బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్ మరియు అతని 19 ఏళ్ల కుమారుడైన సులేమాన్ దావూద్ కూడా వెళ్లారు. ఆ రోజున సబ్మర్సిబుల్ సపోర్ట్ షిప్ తో ప్రతి 15
15 నిమిషాల విరామాలలో కమ్యూనికేషన్ కొనసాగించింది. ఈ కమ్యూనికేషన్ ఉదయం 11:15 అకస్మాత్తుగా ఆగిపోయింది. దాని తరువాత ఎలాంటి సందేశం అందలేదు. అయినప్పటికీ స్కెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:30 తిరిగి వస్తుందని ఊహించబడింది. సాయంత్రం 4:30 టైటాన్ మళ్లీ పైకి రావడంలో విఫలమైనప్పుడు సపోర్ట్ షిప్ కొంత సమయం వరకు వేచి చూసింది. తరువాత సరిగ్గా 7:10 యుఎస్ కోస్ట్ గార్డ్ కి సందేశాన్ని అందించింది. సబ్మర్సిబుల్ కేవలం 4 రోజుల ఆక్సిజన్ సరఫరా మాత్రమే ఉంది. సాధారణంగా నౌకలలో ఎమర్జెన్సీ పొజిషన్ ఇండికేటింగ్ రేడియో బీకాన్స్ ఉంటాయి. ఇవి నౌకలను గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ టైటాన్లో ఇది లేదు. దానికి కారణంగా టైటాన్ ఎక్కడ ఉందో గుర్తించడం కష్టంగా మారింది. అంతేకాకుండా సబ్మర్సిబుల్ యొక్క హ్యాచ్ బయట నుండే లాక్ చేయబడుతుంది, అంటే లోపల నుండి తెరిచే అవకాశం లేదు. అయితే ఒకవేళ అది నీటిపైకి తిరిగి వచ్చేసినా ఎవరూ గమనించకపోతే ఆక్సిజన్ లేక మరణిస్తారు. అందుకే ఆ 4 రోజులు చాలా క్లిష్టమైనవి. యుఎస్ కోస్ట్ గార్డ్ కి ఈ సందేశం అందిన వెంటనే మల్టీనేషనల్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ని ప్రారంభించారు. అయితే ఈ సర్చ్ ఏరియా మొత్తం 25,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉన్నందున అత్యంత సవాలుగా మారింది. 1973లో జరిగిన ఇతర నీటి రెస్క్యూ ఆపరేషన్స్ గరిష్టంగా 480 మీటర్ల లోతు వరకే చేరుకున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ టీం ఆపరేషన్ లో తమ ప్రయాణాలను బలంగా పెట్టింది. ప్రారంభంలో 2 అమెరికన్ మరియు 2 కెనడియన్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో నీటి అడుగున సంకేతాలను గుర్తించడానికి సోనార్లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ లో 3 ఉపరితల నౌకలు కూడా పాల్గొన్నాయి. వాటితో పాటు ROVs అంటే రోబోటిక్ అండర్ వాటర్ వెహికల్స్ కూడా పనిచేశాయి. 3 రోజుల తీవ్ర శోధన తరువాత ఆపరేషన్ యొక్క 3వ రోజున ఒక బ్రేక్ త్రూ సంభవించింది. కెనడియన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సోనార్ అరగంట వ్యవధిలో విలక్షణమైన శబ్దాలను గుర్తించింది. ఇది ఎవరో తలుపు తట్టినట్లుగా ఉందట. యుఎస్ కోస్ట్ గార్డ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. చివరగా జూన్ 22న టైటానిక్ శిథిలాల నుండి 490 మీటర్ల దూరంలో ఉన్న శిథిలాలను శోధించడం కోసం ఒక ROVని నియోగించింది. ఈ శిథిలాలను గుర్తించిన తరువాత సబ్మర్సిబుల్ విషాదకరంగా ముక్కలయ్యిందని, దాని ఫలితంగా లోపల ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని స్పష్టమైంది. మొత్తంగా ఆ రోజు 5 శిథిలాల ముక్కలు కనుగొనబడ్డాయి. అదే రోజున జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో యుఎస్ కోస్ట్ గార్డ్ వారికి వినిపించిన శబ్దాలు సబ్మర్సిబుల్ తో సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. చివరకు ఈ సబ్మర్సిబుల్ విపరీతమైన ఒత్తిడితో పేలిపోయిందని నిర్ధారించారు. అయితే ఈ పేలుడు చాలా వేగంగా సంభవించిందని అంచనా వేశారు. అందుకు కారణంగా 1 మిల్లీసెకండ్ కంటే తక్కువ సమయంలో అంతా విచ్ఛిన్నమైపోయింది. దాని ఫలితంగా సబ్మర్సిబుల్ లోపల ఉన్న వ్యక్తులు తక్షణమే మరణించారు. మరి ఈ పేలుడుకి కారణమేంటి? టైటాన్ యొక్క ప్రధాన భాగం కార్బన్ ఫైబర్ తో నిర్మించబడింది. ఇది ఒక ప్రయోగాత్మక డిజైన్. సాధారణంగా సబ్మరైన్స్ లేదా సబ్మర్సిబుల్స్ స్టీల్, టైటానియం లేదా అల్యూమినియం వంటి పదార్థాలను ఉపయోగిస్తాయి. విషాదకరమైన ఈ సంఘటన కార్బన్ ఫైబర్ అటువంటి తీవ్రమైన సముద్రపు లోతులకు తగినది కాదని సూచిస్తుంది. ప్రఖ్యాత సముద్ర అన్వేషకుడు రాబర్ట్ బల్లార్డ్ టైటానిక్ శిథిలాలను 1985లో కనుగొన్నాడు. అతను ఈ శిథిలాలను అన్వేషించడానికి అనేక సార్లు వివిధ వాహనాలలో ప్రయాణించాడు.
ప్రయాణం చేశారు కానీ ఇటువంటి సంఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఓషన్ గేట్ యొక్క CEO స్టాక్టన్ రష్ తో గత ఇంటర్వ్యూలను సమీక్షించిన తరువాత అతను ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించాడని మరియు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయబడిన భద్రత నుండి తప్పుకొన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. జనవరి 2018లో ఓషన్ గేట్ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ లాడ్రిడ్జ్ టైటాన్ సబ్మర్సిబుల్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలను నిర్లక్షించినందుకు డేవిడ్ సబ్మర్సిబుల్ సర్టిఫికేషన్ కోరుతూ చట్టపరమైన చర్యను ఆశ్రయించాడు. అయినప్పటికీ ఓషన్ గేట్ ఈ నియమాలను పాటించడానికి నిరాకరించింది. ఇది స్పష్టంగా భద్రత చర్యలలో ఆసక్తి చూపలేదని సూచిస్తుంది. మార్చ్ 27, 2018న 36 మంది పరిశ్రమ నాయకులు, సముద్ర అన్వేషకులు మరియు సముద్ర శాస్త్రవేత్తలందరూ కలిసి స్టాక్టన్ రష్ కి ఒక లేఖ రాశారు. దీని గురించి సరైన నాణ్యత తనిఖీలు లేకుండా ప్రయోగాత్మక విధానం అవలంబిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆచరణలు విపత్తు ప్రమాదానికి దారితీయవచ్చని కూడా హెచ్చరించారు. అదనంగా మార్చ్ 2018లో మరొక సముద్ర అన్వేషణ నిపుణుడు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తనను మరియు అతని క్లయింట్లను ప్రమాదంలో పడకుండా ఉండమని సలహా ఇస్తూ రష్ కు ఒక ఈమెయిల్ రాశారు. కానీ స్టాక్టన్ రష్ ఇవన్నింటినీ నిరాకరించారు. స్టాక్టన్ రష్ పేరు ఇప్పుడు వారి సొంత ఆవిష్కరణ వల్ల వారి జీవితాలను కోల్పోయిన జాబితాల్లోకి చేరుకుంది.